హాయ్ అండి అందరికీ. హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనము సదరం సర్టిఫికేట్ గురించి డిస్కషన్ చేద్దామండి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనము హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ ఉంటాయండి, చూడండి వీడియో. దాన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సదరం సర్టిఫికేట్ అనేది మనం ఎలా అప్లై చేసుకోవాలి, పెన్షన్కి ఎలా అప్లై చేసుకోవాలని అని చెప్పేసి ఒక వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసిందంటే సదరం సర్టిఫికేట్ యొక్క రెన్యువల్ ఎట్లా చేసుకోవాలి, అంతేకాకుండా సదరం సర్టిఫికేట్లో మనకు ఎన్ని రకాలుగా డిజబిలిటీస్ ఉంటాయి, అవి స్లాట్లు రిలీజ్ అయినప్పుడు ఎన్నెన్ని స్లాట్లు రిలీజ్ చేసిర్రు అనేది ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఇక్కడ మీసో ఓపెన్ చేసినట్టయితే సదరం స్లాట్ బుకింగ్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్లకు రిడక్ట్ అవ్వడం జరుగుతుంది. అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు లోకోమోటర్, విజువల్, హియరింగ్, మెంటల్, మెటీరియల్స్, ఈ 4 సర్వీసుల గురించి 4 సర్వీసులు ఎన్నెన్ని స్లాట్లు అనేది మనకు ఆన్లైన్లో ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు నేను ఫస్ట్ చెప్తానండి. తర్వాత రెన్యువల్ ప్రాసెస్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ నేను లోకోమోటర్ పెట్టుకున్నా అండి. ఇక్కడ వచ్చేసి మీరు ఏదైనా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ సదరం సర్టిఫికేట్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లింక్ అవుతుంది, క్లిక్ హియర్ టు చెక్ స్లాట్ అవైలబిలిటీ అని చూడండి, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్లడం జరుగుతుంది. ఓకేనా అండి. ఇక్కడ చూడండి, ఓకేనా, ఇక్కడ చూడండి, జగిత్యాల డిస్టిక్ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి లోకోమోటర్కు 68, విజువల్కు 19, హియర్కు 26, మెంటల్కు 9, మెటీరియల్స్కు 0. అంటే దీని స్లాట్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదండి, రిలీజ్ అవుతుంది దీనికి. ఇది అండి ఆన్లైన్లో మనకు ఎన్ని స్లాట్లు ఏ వర్షన్కు ఎన్ని స్లాట్లు రిలీజ్ చేయడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది చూడండి. ఫస్ట్ టైం అసెస్మెంట్ స్లాట్ అవైలబుల్ 5/2024 డిసెంబర్ 31 ఇప్పటి వరకు మనకి ఎన్ని స్లాట్లు అనేది ఇక్కడ జగిత్యాల మున్సిపాలిటీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి మనం ఈ ఫిగర్లో చూడడం జరుగుతుంది. ఓకేనండి, అర్థమైందా అండి. ఇది అనేది లోకోమోటర్లో ఎన్ని, విజువల్ ఎన్ని, హియరింగ్లో ఎన్ని, మెంటల్లో ఎన్ని. ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత మనకు సదరం సర్టిఫికేట్ అనేది మనం రెన్యువల్ ఎలా చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ సదరం అని చెప్పి ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసినాక ఇక్కడ సదరం సర్టిఫికేట్ స్లాట్ బుకింగ్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సదరం ఐడి ఉంటుందండి. ఓకేనా. ఈ సదరం ఐడి అనేది మీరు ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత సెండ్ రిక్వెస్ట్ కొట్టిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ సదరం నంబర్ అనేది యాక్టివేషన్లో ఉంటే ఆటోమేటిక్గా అది స్లాట్ బుక్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి. అది కూడా స్లాట్ ఉంటేనే చూపిస్తే, స్లాట్ లేకపోతే చూపించదండి. ఇందులో నంబర్ కొట్టి సెండ్ రిక్వెస్ట్ కొట్టాలి. 35 రూపీస్ పేమెంట్ ఉంటుందండి, గవర్నమెంట్ ఛార్జ్ కట్టాల్సి ఉంటుందండి. ఓకేనా అండి. ముందుగా మనకు సదరం సర్టిఫికేట్ నంబర్ కొట్టిన తర్వాత ఇది బుక్ అవ్వడం జరుగుతుంది. మనమేమో ఆన్లైన్లో అయితే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఈ సదరం సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి అనేది మనకు ఈ ఇందులో ఉంటుంది చూడండి. మనకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత హలో శ్రీ అని చెప్పేసి టైప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడండి, వికలాంగుల పెన్షన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి, సదరం సర్టిఫికేట్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి. ఓకేనా అండి. ఈ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత నేను ఇప్పుడు ఈ అప్లోడ్ అయ్యే వీడియో చూడండి, మీకు సదరం సర్టిఫికేట్ గురించి మొత్తం అర్థం అవడం జరుగుతుంది. ఓకేనా అండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి.